మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుతున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. మరోసారి 17వ అధ్యాయం 20వ వచనం. మరియు నీవు నన్ను పంపించిన లోకము పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలనని వారి వరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి వరకు ప్రార్థిస్తున్నాను. చాలు. సంఘము వర్ధిల్లాలంటే సంఘము కోసం మనం చేయాల్సిన ప్రార్థన. ప్రభువారు కూడా ఇలా ప్రార్థన చేస్తున్నాడు. అలానే తండ్రి మనం ఎలాగ ఏకమై ఉన్నామో అలానే వీరు కూడా ఏకమై ఉండాలని ప్రార్థించలేదు, కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా ఎలా ఉండాలంటే సంఘం ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఇదిగో ప్రభువారు వీళ్ళు డిఫరెంట్ మనసులో మనస్సు కలిగి ఉన్నారు. ఎవరు? శిష్యులందరూ కూడా ఎలాంటి మనసు కలిగి ఉన్నారు? ఒక మనసు లేదు. ఇలా కాబట్టి ఆయన ప్రార్థన చేస్తానంటున్నాడు, నాయందు విశ్వాసం ఉంచువారు కదా, నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. కాబట్టి మనం కూడా సంఘములో ఏక మనసు ఉండాలి. రెండవది, సంఘములో ఏముండాలంట? క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? విశ్వాసాలు చాలా ఉంటాయి. కొంతమంది మనుషుల మీద విశ్వాసం ఉంచుకుంటారు, ధనం మీద విశ్వాసం కలిగి ఉంటారు, తనను మమ్మల్ని కాపాడుతుందేమో. కొంతమంది బలగం మీద విశ్వాసం ఉంటుంది. వాళ్ళకు రకరకాల విశ్వాసాలు ఉంటాయి. అవి ప్రయోజనమైనవి కాదు, కానీ అవి కొంచెం కాలమే ఇక్కడ. కాబట్టి ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? నా యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు అంటామా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండాలి. సంఘము ఏక మనసు కలిగి ఉండాలి. రెండవది, విశ్వాసం కలిగి ఉండాలి. అలాగ ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రభువు తన శిష్యుల కోసం. వీళ్ళు ఒక మనసు లేదు కాబట్టి నన్ను నమ్మారు, నీవు నన్ను పంపావని ఈ లోకంలో వీళ్ళు నమ్మారు నా శిష్యులు. కాబట్టి దాని విశ్వాసం ఉంచారు కాబట్టి వారందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేయాలి. కాబట్టి సంఘంలో మన ప్రార్థన ఎలా ఉండాలంటే అందరూ ఏక మనసు కలిగి ఉండాలి ప్రభువా అని ప్రార్థించే సంఘంలో ఉండాలి. ప్రభువారు ఎలాగా వాళ్ళందరూ ఏక మనసు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. సంఘంలోని ప్రతి బిడ్డ కూడా మంచి మనసు కలిగి ఒకే మనసు కలిగి ఉండాలి. ఒకే మనసు లేదు, ఇక్కడ ఉందా? కాబట్టి ఈ రోజున మన ప్రార్థనాంశం ఏంటంటే, ప్రభువా మాకు ఏక మనసు, మేమందరం ఒకే మనస్తత్వం కలిగి ప్రార్థన వెళ్ళాలి అని మనసు కలిగి, ప్రార్థించాలని మనసు కలిగి, మందిరానికి వెళ్ళాలని మనసు కలిగి ఒకే మనసు ఇవ్వని ప్రార్థన చేయాలి. ప్రభు ఎలాగ ప్రార్థన చేశాడు? ఏక మనసు కలిగి ఉన్నట్లుగా వారి కోసం ప్రార్థన చేస్తున్నాను అని సెలవిచ్చినట్లుగా మనం కూడా సంఘము ఏక మనసు కలిగి ఉండేట్లుగా ప్రార్థించేవాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా?
ఏం ప్రార్థించాలంటే ఈరోజు మనం ఏక మనసు ప్రభువా సంఘానికి ఒకే మనసు, మేమందరం ఒకే త్రాటి మీద నడవటానికి, ఒకే త్రాటి మీద నడవటానికి, ఒకే మనసు కలిగి నడుచుకోవడానికి మా అందరికీ ఒకే మనసు. కొన్ని సంఘాలు అసలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, ఎంత జాగ్రత్తగా ఉంటారు. పాపము చేయకూడదు అనే మనసు ఉంటే ఇంకా అందరూ అంత జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటారు. మందిరానికి కరెక్ట్గా వెళ్ళాలంటే అలానే కరెక్ట్గా వస్తారు. మాచర్లో ఒక దైవజనుడు అయితే అంత ముందంటే డోర్ వేసేసేవాడు. 10 గంటలలో దాటారంటే టైం ఆయన 9 o'clock స్టార్ట్ చేస్తాడు, 10 గంటలకు డోర్ వేస్తాడు. ఎంత కలెక్టర్ వచ్చినా కానీ డోర్ తీయడు. ఓకే మంచి. కాబట్టి సంఘానికి అప్పుడు పాస్టర్ గారు డోర్ వేస్తారు, వెళ్ళి ముందుగానే వస్తారంట కదా. అందుకే ఈ సంఘాలు దరిద్రం పట్టి బ్యాప్టిస్ట్, లూథరన్, ఆర్సిఎం సంఘం అనే కదా క్రమంగా ఉంటుందేమో. సిఎస్ఐ ఈ 3 లూథరన్, బ్యాప్టిస్టు, సిఎస్ఐ ఈ 3 సంఘాల వాళ్ళు మరి పల్లెటూరు వాళ్ళేమో, సిటీ వాళ్ళు వస్తారు, కొద్దిగా పైన వస్తారు. క్రమశిక్షణ లేదు, ఏక మనసే లేదు, ఎందులో వెళదామనే మనసే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆ స్థితి లేదు కాబట్టి మనం వర్ధిల్లలేకపోతున్నాం. కాబట్టి ఈ రాత్రి కాలంలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ యందు మాకు మొదటిగా విశ్వాసం దయచేయి. విశ్వాసం ఉంచినటువంటి మేమందరం, క్రీస్తునందు విశ్వాసం కలిగిన మేమందరం కూడా ఒకే మనసు కలిగి ఒకే తాటి పైన నడవటానికి సహాయం చేయమని ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అంశం ఈరోజు ప్రార్థించాల్సినటువంటి అంశం, క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. ఏకీభవించి ఉండాలంటే ఏక మనసు కలిగి ఉండమే. విమనసులు ఉండవు, 2 మనస్తత్వాలు, పాపం లోకం, దేవుడు లోకం కదా. ఇవన్నీ ఉండవు, ఒకే మనసు ఉంటుంది. అలా ఉండాలని కోరుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువారు ఎలాగ తన శిష్యుల కోసం ప్రార్థించాడో మనం కూడా అలాగా ఏక మనసు కలిగి ఉండాలని, లేనటువంటి ఏక మనసు లేని సంఘం కోసం ఈ రాత్రి కాలంలో ప్రార్థన చేద్దాం. రెండవది, ఎలా ఉన్నారో సంఘం ఎలా ఉందో, సంఘం కోసం ఎలా ప్రార్థన చేయాలో ఈ రోజున నేర్చుకో. రెండవ విషయం ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా నీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును కూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని స్వార్థ విషయమై నేను నా ఆత్మయందు 9వ వచనం ఒకటి చాలమ్మా. 9వ వచనం రోమపత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఎలాగైనను ఆటంకము లేకుండా దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని వచ్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన తన పిల్లల దగ్గరికి, సంఘం రోమీల దగ్గరికి రోమా సంఘాల దగ్గరికి రావడానికంట ఏమొస్తున్నాయంట? అన్ని ఆటంకాలేనంట. స్తోత్రం చెప్పండి. అవును, ఈ రోజున మందిరానికి రాకుండా ఉపవాస ప్రార్థన అంటే రేపు బల్లా తీసుకోవాల్సి ఉండకూడదు. ప్రభు బల్లాన్ని తీసుకోవాలి. ఈ రాత్రి కాలంలో ఉపవాసంలో ప్రార్థన చేసుకోండి. రక్తంలో దేవుని ఆత్మలో కడుక్కోండి. వాటిని ఒప్పుకోండి, విడిచిపెట్టండి, క్షమాపణ వేడుకోండి. ప్రభు బల్లాన్ని తీసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగ్యత కలిగి ఉండాలి. అయోగ్యంగా తీసుకోకూడదని చెప్తే, కానీ మందిరానికి రావడానికి ఎన్ని ఆటంకాలు! పౌలు గారి కంటే రోమా సంఘానికి దగ్గరికి వెళ్ళడానికి అనేక ఆటంకాలు ఉన్నాయంట.
కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఆటంకములు కలగకుండా అంటున్నాడా, ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన, దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి రోమ సంఘానికి వెళ్ళటానికి అనేక ఆటంకాలు వస్తాయేమోనని అంటున్నాడు కదా. దేవుని చిత్తం వల్ల మీ యొద్దకు రావటానికి ఆటంకము లేకుండా వీలు కలుగునేమోనని నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆయన ప్రార్థనలో దేవుని బ్రతిమలాడుకుంటున్నాడంట పౌలు గారు. అపోజిట్ పౌలు గారు బ్రతిమలాడుతున్నాడు దేవుని ఏమని, అయ్యా నేను పిల్లల దగ్గరికి వెళ్ళడానికి నాకు మధ్యలో ఏ ఆటంకములు రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మందిరానికి రావటానికి, మందిరం క్షేమం కలిగి ఉండండి. అనేక ఆటంకాలు ఉన్నాయి వర్ధిల్లకుండా కదా. కాబట్టి ప్రియుల మనం ప్రార్థన రాకుండా ఎన్నో ఆటంకాలు, ఆటంకం పని చేసి వచ్చాము కాబట్టి ఇంటికాడ ఆటంకం, పని చేసాం, ఇంట్లో పని చేసుకున్నాం, భోజనం చేసాం, నిద్ర సహకరిస్తాం. మందిరానికి రమ్మని వస్తామా? పని చేసి వచ్చాము కాబట్టి బాడీ అంతా అలసిపోద్ది. ఇప్పుడేమైంది, భోజనం చేయమంటుంది బాడీ, అంత భోజనం చేస్తావు, అప్పుడేమంటుంది బాడీ, నాయనా నేను ఓపిక లేదు, ఈ బాడీ అంటూ ఉంటుంది. ఏమంటుంది ఈ బాడీ అంట, పనికి పోయి వచ్చావు, ఇంట్లో పని చేసావు, నన్నుకో రెండేవు అయిపోయింది, ఇల్లు పోసుకున్నావు, అంత ముద్ద అన్నం తిన్నావు, ఎంత తలిసిపోయావు నువ్వు, ఒక్కసారి నిద్రపోమా, నిద్రపో, ఏం పోతుంది అని నిన్ను ఆటంకపరుస్తుంటుంది నీ బాడీ. కారణం ఏంటంటే మనం చేసి వచ్చినటువంటి పని పాటల వల్ల కలుగుతున్నటువంటి ఆ శ్రమ. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి రావాలంటే ఇవి ఆటంకం అవుతాయని నీకు ముందు తెలుసు. కాబట్టి నువ్వేం చేయాలంటే, ప్రభా ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ ఉంది, పాస్టర్ గారు వస్తారు, కాబట్టి మందిరానికి వెళ్ళటానికి నాకు ఏదైతే ఆటంకంగా అడ్డంగా ఉందో అది నాకు అడ్డు రాకుండా కాపాడు ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. పౌలు గారు అన్నాడు, పిల్లల దగ్గరికి వెళ్లకుండా అనేకమైన ఆటంకాలు నాకు వస్తున్నాయి, ఆ ఆటంకాలు రాకుండా దేవుని చిత్తం వలన ఈ వద్దకు రావాలని నేను నా ప్రార్థన లేదు ఏం చేస్తున్నాడ, ఎల్లప్పుడూ నా ప్రార్థన లేదు ఆయనను దేవుని బ్రతిమలాడుకుంటున్నాడంట. అది సేవకుని లక్షణాలు. ముందుగానే బ్రతిమలాడుతున్నాడు నేను వెళ్ళటానికి. కాబట్టి ఈ రోజున మనం ప్రార్థించాల్సిన అంశం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అంశం ఏంటి, సంఘంలో ఐక్యత లేదు. ఐక్యత ఉంటేనే ఉజ్జీవం కలుగుద్ది, ఐక్యత ఉంటేనే కదా సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం అన్న 122 కింద వచ్చినలో ప్రియులరా. కాబట్టి సహోదరులైనా దేవుని యందు రక్షించబడిన విశ్వాసం కలిగిన బిడ్డలైనా ఒకే మనసు ఉంటేనే సంఘం వర్ధులు, ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి లేదు. కాబట్టి ఈ రాత్రి కాలంలో ప్రభువారు తన పిల్లల్లో కూడా ఏక మనసు లేదు, ఒకే రకంగా లేరు. వాళ్ళందరూ 12 మంది శిష్యులు 12 రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రభు నా పిల్లలకు ఏక మనసు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభువారు. ఆ రీతిగానే మనం కూడా సంఘంలో ఐక్యత లేదు, ఏక మనసు లేదు, ఆశీర్వాదాలు లేవు కదా, శాశ్వత జీవం అసలుకే లేదు. కాబట్టి ఏక మనసు ఇవ్వమని ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంట, ఆటంకము లేకుండా ఏం చేయాలంటమ్మా, ప్రార్థనకు రావడానికి ఏ అడ్డు. వీళ్ళని గమనించండి, దేవునికి నీకు మధ్యలో ఏ అడ్డు రావడానికి వీలు ఉండకూడదు. అందుకే ఈ రోజు నా వాక్యం చెప్పదలుచుకోవాలి. దేవుడి 4 మాటలు చెప్పమంటాడు, ఆ 4 వచనాలు చూపిస్తాను, మీ ఇష్టం. ఒకటి, సంఘంలో ఐక్యత లేదు, ఏక మనసు లేదు, దానికోసం ప్రార్థించమన్నాడు. ప్రభువారు ఎలా ప్రార్థన చేశాడో మనం కూడా ప్రార్థించమన్నాడు. రెండవది ఏంటంట, మధ్యలో ఆటంకములు రాకుండా, మందిరానికి రాకుండా ఆటంకములు ఉన్నాయి. కాబట్టి సంఘానికి ప్రభువా ఆటంకాలను రాకుండా సహాయం చేయ, మధ్యలో సాతాను అడ్డుపడకుండా సహాయం చేయ ప్రభు. మందిరానికి వెళ్ళడానికి సహాయం చేయి, వాక్యం చదవడానికి సహాయం చేయి, ప్రార్థించడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడిని బ్రతిమలాడుకోవాలి ప్రార్థన. అప్పుడు ఈ రాత్రిలో మనం బ్రతిమలాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆటంకములు రాకుండా సహాయం చేయాలి.
అభ్యంతరములు రాకుండా సహాయం చేయాలి అని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విశ్వాసం గమనించండి. సంఘము కోసం మనం ఏ విషయాల్లో ప్రార్థించాలో, సంఘములో ఉన్న పరిస్థితులను పరిశుద్ధాత్మ దేవుడి రోజున మనకు తెలియజేస్తున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన ఈ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోనివలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమ స్వరూపి తండ్రి తన్ను తెలుసుకున్నటి యందు మీకు ప్రత్యక్ష గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన గురించి విజ్ఞాపన చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. అపోజిట్ పౌలు గారు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమంటున్నాడు? 16, 17 వచ్చిన 19 వచ్చిన చివరి భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి అయిన తండ్రి తన్ను తెలుసుకున్నటి యందు మీకు కదా తన్ను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు ఏంటంట దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే మహిమాస్వరూపి అయిన తండ్రి తన్ను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానము ప్రత్యక్ష గల మనసు అనుగ్రహించినట్లు. అవును, ఎవరిని తెలుసుకున్నట్లుగా? మహిమాస్వరూపి అయిన తండ్రి తన్ను తెలుసుకున్నట్లుగా, దేవుని తెలుసుకున్నట్లుగా జ్ఞానము ప్రత్యక్షత గల మనసును దయచేయమని పౌలు గారు సంఘానికి ప్రార్థన చేస్తూ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని లేఖనాలను మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సంఘానికి ఏమి లేదంట? క్రీస్తుని గురించిన జ్ఞానము ప్రత్యక్షత గల మనసు లేదు. ఆ మనసు ఉంటే దేవుని భయం కలుగుతుంది ప్రజలకు. ఎందుకంటే మందిరానికి వస్తారు, ఉపవాస ప్రార్థనకు వస్తారు. కాబట్టి క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు, అసలు జ్ఞానం లేదని అర్థం లేదు. కాబట్టి దేవుని ప్రత్యక్షత గల మనసు లేదు. కాబట్టి దేవుని ప్రత్యక్షత మనసు అంటే దేవుని చూసే మనసు అని లేదు. కాబట్టి సంఘం కోసం ప్రభువా క్రీస్తుని తెలుసుకుని జ్ఞానం దయచేయాలి ప్రార్థన. తండ్రిని తెలుసుకునే జ్ఞానం, దేవుని తెలుసుకునే జ్ఞానం, పరిశుద్ధాత్మను తెలుసుకునే జ్ఞానం, జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మా పిల్లలకి అని పౌలు గారు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా దేవుని తెలుసుకొని జ్ఞానం కోసం ప్రార్థన చేయాలి. మాకు నిన్ను చూసే ప్రత్యక్షత గల మనసుని అంటే ప్రత్యక్షత గల మనసు అంటే చూసే మనసు. దేవునికి స్తోత్రం. దేవునిని చూసే మనసు లేదు, దేవుని చూసే అనుభవం లేదు, దేవుని యొక్క జ్ఞానం లేదు ఎఫెసీ సంఘానికి. కాబట్టి ఓ ఎఫెసీలారా, మీకు అలాంటి జ్ఞానము దేవుడు ఇవ్వాలని నా ప్రార్థన ఏందో నేను ఎడతెగా ప్రార్థిస్తున్నానని చెప్పేసి పౌలు గారు సంఘానికి, ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నట్లుగా ఈ రోజున మన సంఘానికి కూడా ఆ స్థితి లేదని మనం గ్రహించిన వారమై ఏం చేయాలంట? ప్రభువా మా సంఘానికి నిన్ను కూర్చున్న అవగాహన జ్ఞానం ఇయ్యాలి, నిన్ను చూసే ప్రత్యక్షత గల మనసు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చేయాలి. గొప్ప స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. కాబట్టి ఈ 3 విషయాలు, ఒకటి పరిశుద్ధాత్ముడు ఈరోజు చెప్పమన్నాడు. సంఘములో ఇవి లేవు, కొద్దుగా ఉన్నాయి, వాటిని కలిగి ఉండమని, వాటి కోసం ప్రార్థన చేయండి అని దేవుడు మనల్ని పురుగొల్పుతున్నాడు. ఒకటి
ఏక మనసు లేదు. కాబట్టి ఏక మనసు కోసం ప్రార్థన చేయాలి. రెండవది ఆటంకము లేకుండా ఎత్తున్నారు కానీ ఎత్తుకొని పోతున్నాడు. అందుకే రాసుకుంటే జ్ఞానం కలిగి చదువుకున్న పిల్లలని రాసుకోవాలి. వాళ్ళు మర్చుకొని అసలు దేవునికి మహిమ కలుగుతుందా కదా. కాబట్టి రెండవది మందిరానికి రాకుండా, ప్రార్థనకు రాకుండా కదా, నేను అనేక ఆటంకాలు వస్తున్నాయి ఎదురు అడ్డుగా. వాటిని తొలగించు ప్రభా, నా పని నాకు అడ్డవుతుందయ్యా కదా. నా బాడీ కొంతమంది బాడీయే అవునా, ఆరోగ్యం లేకపోతే మందిరానికి రాకుండా అడ్డుకుంటుందా? అనారోగ్యం కదా. కొంతమంది రాలేదు నాకు బాగలేదు అని నిద్రపోదు. స్తోత్రం. కాబట్టి అనేక ఆటంకాలు దేవుని సన్నిధికి రాకుండా అడ్డుకుంటున్నాయి. వాటిని తొలగించి ప్రభు అని ప్రార్థన చేయాలి. మూడోది ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం లేదయ్యా కదా. నీవంటే ఎవరు కదా, లోకానికి దేవుని గురించిన జ్ఞానం ఉందా? దేవుని గురించిన జ్ఞానం ఉంటే మాటలు అర్థమవుతున్నాయా? అర్థం కావాలి. ఇవాళ వాటి కోసమే ప్రార్థన చేయాలి. నేను మిమ్మల్ని మరలా అడగను. వాటి కోసం ఎవరు ప్రార్థన చేస్తారో నేను వింటాను. విని ఇప్పుడు మీ మైండ్ ఇక్కడ ఉందని అర్థం చేసుకుంటాను. అప్పుడు మీ ప్రార్థన దేవుడు వింటాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ విషయం గమనించండి. 3వ అధ్యాయం చదువమ్మా. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్టుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడగును లోతును ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుతున్నాను. దేవునికి స్తోత్రం. లాస్ట్లో చాలా చెప్పుకుంటూ వచ్చాడు పరిశుద్ధాత్ముడు. అయితే లాస్ట్లో ఏమన్నాడంటే, ఏమన్నాడు అక్కడ? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అర్థమైందమ్మా? ఏంటంట? జ్ఞానం అంట ఉప్పొంగ చేస్తాంట. నాకు జ్ఞానం ఉందనుకో. ఒక పాస్టర్ గారు 40 ఏళ్ళు చేస్తున్నానంట. ఆయన అతిశయిస్తున్నాడు, మామూలుగా అతిశయించట్లేదు. క్షమించాయ నన్ను. ఇది పోయింది. అధిక విద్యాభ్యాసం. జ్ఞానం అంటే చదువు అనేది, నాలెడ్జ్. చదువుకుంటేనే నాలెడ్జ్ వస్తుంది. బైబిల్ చదువుకుంటే బైబిల్ నాలెడ్జ్ వస్తుంది. అర్థమైందా? థియాలజీ, బైబిల్ నాలెడ్జ్, బిబ్లికల్ నాలెడ్జ్ వస్తుంది. బుక్ నాలెడ్జ్, లోపల సంబంధమైనటువంటి క్లాసెస్ చదువుకుంటే, సైన్స్ చదువుకుంటే సైన్స్ నాలెడ్జ్ వస్తుంది. సోషల్ చదువుకుంటే వాడికి సోషల్ నాలెడ్జ్ వస్తుంది. హిస్టరీ చదువుకుంటే హిస్టరీ వస్తుంది. ఎకనామిక్స్ నాలెడ్జ్ వస్తుంది. ఇలాగా ఏది చదివితే ఆ నాలెడ్జ్ వస్తుంది, ఆ జ్ఞానం వస్తుంది వాడికి. ఏం చదువుకోకపోతే కదా వాడికి ఏం దాదాపు తెలీదు. అయితే ఆ కొంచెం జ్ఞానం దేవుడు ఇస్తాడు. లోకంలో ఎలా జీవించాలి, ఎలా చేసుకోవాలి అనేది మినిమం నాలెడ్జ్ దేవుడు చూసి నేర్చుకుంటాడు. లేకపోతే ఏదో సమయము. కాబట్టి ప్రియులరా, ఏం చదువులేకపోయినా దేవుడు మంచి లోపల పెడతాడు, అంతరంగంలో జ్ఞానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులరా, చదువుకున్న వాళ్ళకే జ్ఞానం ఉప్పొంగ. నేను డిగ్రీ చదివా, ఎంఏ చేసా, పిహెచ్డి చేసా అని అతిశయిస్తుంటాడు. కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు దెయ్యం, ఏం దెయ్యం అది? సాయిబుల్ దెయ్యం అంటది. వాళ్ళ పేరు చిన్నత్ అంటారు. ఆడు మామూలుగా పరిగెట్టాడు, లారీతో పాటు పరిగెడతాడు. లారీలోంచి కింద పడి నిద్రపోతానే ఉన్నాడు. స్తోత్రం. రన్నింగ్ లారీలో కింద పడి నిద్రపోతానే ఉన్నాడు. ఆ డ్రైవర్ గారు చూసుకోక మళ్ళీ ఎన్నికిపోయి వాడిని అప్పుడు కూడా నిద్రపోతాను ఎత్తుకొని లారీలు వేసుకొని వచ్చిందంట. అలా అంటాడు వాడు. ఆడ ఆవులు ఇక్కడో కాలు పెడితే అక్కడ దర్వాజా దగ్గర ఒక కాలు ఉంటుంది.
ఆడు పట్టినాడు, ఆ చిన్నది పట్టినాడు, అలా ఉంటాడు. ఎంతమంది ప్రార్థన చేసినా పోలే. ప్రభు దయ వల్ల అప్పుడు నేను ఇంకా సంపూర్ణ సేవలు ఉన్నాను, లేదు నాకు కూడా గుర్తు లేదు, జాబ్ చేసుకుంటానే ఉన్నాను. ఏదైనా కానీ ప్రార్థన చేస్తాము, దేవుడు విడుదల ఇచ్చాడు. అప్పుడు దాకా ఒక పాస్టర్ గారు మంచానికి తాళేసి కట్టేసి ఉంటున్నాడు. ఏం చేశాడు? వాడు పళ్ళు కొరుకుతున్నాడు. పాస్టర్ గారిని చూస్తే చంపేస్తానన్నట్టుగా అందరిని చూసి అట్నే ఇంతలో కళ్ళు తెచ్చాడు, చూస్తున్నాడు. పిల్లరా సరే ప్రార్థన చేస్తే విడుదలైంది. ఆ పాస్టర్ గారు మంచం ఇప్పదీసి తాళిపిదేమన్నాను, ఇప్పదీశారు. ప్రార్థన చేస్తాను, దేవుని స్తుతించాము, యేసు నామంలో గద్దించాం, వెళ్ళిపోయింది, బాగుపడ్డాడు. అప్పుడు మందిరం ఉంది, మర్చిపోయి 2006 ఆ ప్రాంతంలో అది తీసుకుని పెడుతున్నాను నడుస్తాడు. అర్ధరాత్రి అప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మందిరంలో కొంచెం వృద్ధులు సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఒక 4-5 వస్తారు. నేను కూడా కూర్చొని రాత్రి వాళ్ళు వింటున్నారా? స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేస్తా ఉన్నాం. రాత్రిలో 1 గంటప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళమన్నాడు. అర్థం కాలేదు నాకు. సరే అమ్మా, మీరు ప్రార్థన చేసుకోండి, రెస్ట్ తీసుకోండి, నేను ఇంటికి వెళ్తున్నాను, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి నేను సైకిల్ వేసుకుని 4 కిలోమీటర్ల వెళ్ళాలి. సైకిల్ వేసుకుని వెళ్ళాను. ఇంటికి వెళ్ళాలికి శాంతి మీదకి ఆ స్పిరిట్ వచ్చింది. శాంతి మీదకి ఆ స్పిరిట్ వచ్చి ఆ పిల్ల గుడ్లిట్టగా గుడ్లన్నీ తెరిచింది, బాడీ అంతా ఇట్లా చేతులన్నీ తిరిగిపోయి ఇంకా ఏమో అక్కడ కూర్చుని ఏడుస్తుంది మంచం లేదు. డోర్ కొట్టగానే డోర్ తీసింది. డోర్ తీస్తే పిల్ల పరిస్థితి ఇలాగ. పిల్లరా డోర్ దగ్గర నుంచి ప్రార్థన చేశాను, ప్రభువా నీ దూతలు మాకు తోడుగా ఉంచుతానన్నావు కదా, మరి నా పిల్లల మీదకి ఎందుకు అనుమతించావు దీన్ని అని ప్రార్థన చేశాను. కన్నీళ్ళు విడిచాను, ప్రభువా నీ దూతలు లేరా నాకు, మరి దూతలు లేనప్పుడు నీవు అధికారం అయినప్పుడు నాకెందుకు ఈ సేవ, నేను చేయలేను కదా, అసలు ఎందుకు నీవు అధికారం నువ్వు చెప్పావు, తన ఎందుకు భయభక్తులు వారు చూడడం దూతలు తోడుగా ఉంచుతానని చెప్పావు, ఎందుకు ఈ స్పిరిట్ నా కూతురు మీదకి వచ్చింది అమ్మాయి అని అక్కడ 2 డ్రాప్లు 2 డ్రాప్లు. ఈ క్షణాన నీవు గనుక అద్భుతం చేయకపోతే నేను నీ సేవ చేయనన్నాను. నేను ఒరిజినల్ చెప్తున్నాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు చేయను. 2 డ్రాపులు కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి, కళ్ళంబడి విడిచాను, లోపలికి వచ్చాను, యేసురక్తం రాశాను, పిల్లకి మంచం దగ్గర కూర్చొని ప్రార్థన చేశాను. కూర్చొని యేసురక్తం రాసి ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. ఒక పావు గంట 1 అర్ధ గంటలో పిల్ల చక్కగా నిద్రపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోయింది. యేసయ్యను అడిగిన వెంటనే ఆయన హీల్ చేశాడంతే. మరి రాదా? వచ్చింది ఎందుకు? నేను ఇంకొక విషయం చూడాలి, వాటి నా మెసేజ్. ఇంకొకడు ఒక బ్రదరు ప్రార్థనకు వచ్చాడు. వాడు ఒంటి నిండా ఏమున్నాయంటే పులిపిర్లు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? సన్న బరువు, ఒంటి నిండా, మొఖం నిండా, బాడీ నిండా ఉంటుంది. తల వచ్చి ప్రార్థన చేస్తున్నా, అందరూ ప్రార్థన చేస్తున్నా, అతను కూడా వచ్చి నిలబడ్డాడు. అందరూ ప్రార్థనకు వచ్చాడు, వస్తాడు అప్పుడప్పుడు. ఆ రోజు వచ్చాడు. నేను కూడా దేవుడిచ్చిన అధికారం బట్టి చేయి వేసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన వెంటనే ఇప్పటికీ నాకున్నాయి చూడండి, నా కంటి మీద ఉంది, అక్కడక్కడ ఒంటి మీద కూడా ఉంది. అక్కడక్కడ పిలుపులు ఉన్నాయి. ఫుల్గా లేవు, అంతగా రాలే, జస్ట్ తాకినట్టు నాకు అర్థమైంది. వీడు తాకాడు రావిడని యేసునామంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను బంధిస్తున్నాను అని అంతే. జస్ట్ వచ్చి అట్లా రాలేదా? మరి నా మీదకి సాక్ష్యం నేనే. ఇప్పుడు ఏమంటావు? నాకు అధికారం లేదు, నువ్వు సేవకుడు కాదంటావా? అతను అన్నాడు, నేను ఇది కూడా డిస్కషన్ వచ్చింది, మాటల మీద ఈ మాటలు వస్తున్నాయి. ప్రార్థన చేసినప్పుడు శోధన రాకుండా ఎట్లా ఉంటుంది?
అధికారం లేక కాదు, అధికారం ఉండే శోధన వస్తుంది. ఎవరితో ఫైట్ చేయాలో నువ్వు వాడితో ఫైట్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు నీ మీద ఢీకుంటాడు, కానీ నీ దగ్గర లేనప్పుడు మెదకుండా వెళ్ళిపోతాడు వాడు. వాక్యంలో ఎక్కడుంది చూపించు అంటున్నాడు నన్ను. ఒరే బాబు, చెరుకు జ్యూస్ తీసుకొచ్చిస్తే ఏమా ఇక్కడ చెరుకు గడ్డలు ఉన్నాయి, చెరుకు గడ్డల ఇక్కడ జ్యూస్ తీసుకొచ్చి పెట్టా. జ్యూస్ కరెక్ట్ కాదు, ఇది చెరుకు జ్యూస్ కాదు, నాకు చెరుకు చూపెడితేనే నేను నమ్ముతానంటే కుదురుద్దామా? చెప్పరంటమ్మా. ఇది పిండి క్రషర్లో తీసి ఇచ్చినటువంటి జ్యూసు చెరుకు రసం. చెరుకు రసం ఈజీగా ఉంటుందా? చెరుకు ఈజీగా ఉంటుంది తినడానికి? చెప్ప పిల్లలు చీల్చుకుంటే మూతంతా చీల్చుకుంటుంది, తొట్లని జిరిగిపోతుంటుంది. రసం అయితే, జ్యూస్ అయితే, చెరుకు రసం అయితే ఇంకో గ్లాసి ఫాస్ట్ గారు చల్లగా ఎండకు వచ్చినట్టు తాగు. అలాంటిదిరా నాయన. నీకు చెరుగు గడలే కావాలంటే చెరుగు గడలే కావాలి. నువ్వు నీవు అంత డెప్త్లోకి వెళ్ళలేదురా నాయన. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఇంకా డెప్త్లోకి వెళ్ళలా, మోకాళ్ళ లోతులోకి వెళ్ళలా, నువ్వు ఇంకా మునిగి ఇదంత లోతులోకి వెళ్ళలేదు. ఓన్లీ గిలకల లోతునే దిగావు దేవుని వాక్య దేవుని దగ్గర. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ నోరు మూసుకుని దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ప్రార్థన చెప్తాం హల్లెలూయా. కాబట్టి మనకేం కావాలంటే ఇప్పుడు క్రీస్తు ప్రేమకు మించిన జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. అవును పిల్లలు, జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, జ్ఞానము గర్వాన్ని ఇస్తుంది. అధిక విద్యాభ్యాసం వల్ల ఆయాసం వద్దంటే ఆయాసం అంటే ఏంది అంటున్నాడు. ఇంకేం చెప్పాలి? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అధిక జ్ఞానం ఉన్నా నువ్వు శూన్యుడు అవుతుంది. ఇప్పుడు అధిక జ్ఞానులు వాళ్ళన్నారు దేవుడు లేడు అంటున్నారు. శాస్త్రవేత్తలు ఎవరమ్మా మీరు చెప్పండి? శాస్త్రవేత్తలు ఎంత చదువుకున్న వాళ్ళు? హైలీ ఎడ్యుకేషన్ చేసినాడు. ఇక చదువంతా వాళ్ళు అయిపోయిందనమాట శాస్త్రవేత్తలు అంటే. పిహెచ్డిగా శాస్త్రవేత్త వాళ్ళది వేరు. ఇంకా అంత గొప్ప చదువు ఎదిగిన వాళ్ళు ఏమంటున్నారు? మా జ్ఞానమే గొప్ప అంటున్నారు, దేవుడు లేడు అంటున్నారు, కోతికి పుట్టాడు అంటున్నాడు. అంత జ్ఞానం దేవుడిస్తే మనిషి కోతి నుండి వస్తాడా? ఇప్పుడు కోతులన్నీ మనుషులు ఎందుకు కావట్లేదు? కోతులు కూడా ఇప్పుడున్న కోతులన్నీ కూడా మనుషులైతే బాగుండు, ఇంకా నిండిపోవు లోకం అంతా. ఇప్పటికే 900 కోట్లు అవుతుంది ప్రపంచ జనాభా, ఇంకా 1000 కోట్ల పైన దాటి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి జ్ఞానం అవసరమే. ఆ జ్ఞానం కూడా లోక సంబంధమైన జ్ఞానం అయితే దెయ్యముల జ్ఞానం అన్నాడు. ఈ లోకంలో నువ్వు ఏం చదువుకున్నది దెయ్యముల జ్ఞానం అంటావు. అంటే మనుషులు ఒప్పుకోరు, ప్రియులు ఒప్పుకోరు. కానీ దేవుని గ్రంథం అంటుంది నువ్వు ఏం చదివినా అది దెయ్యముల జ్ఞానమే అన్నాడు. లోక జ్ఞానము దెయ్యముల జ్ఞానం అన్నాడు. ఈ లోక జ్ఞానము వెర్రి జ్ఞానం అన్నాడు దేవుడు. పైనుండి వచ్చే జ్ఞానమే సులభంగా లోపడేది, దేవుని జ్ఞానం అది అన్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. దేవుని గ్రంథంలోని మాటలే మనం నమ్ముకోవాలి, కానీ భౌతిక సంబంధమైనవి కాదు. దేవుని స్తోత్రం. ఎంతవరకు అవసరం అంతవరకే విద్య కావాలి, చదువుకోవాలి. కానీ దాన్ని ఆ జ్ఞానం నేను ఒప్పుకోక చేయకూడదు. ఆ జ్ఞానము దేవుడు లేడనే స్థితికి తీసుకురాకూడదు. ఆ జ్ఞానమునిగా జ్ఞానం ప్రత్యక్షత గల మనసు నీకు ఇచ్చినప్పుడు, నాకు ఇచ్చిన ఈ జ్ఞానం ఎవరిది? దేవుడిది. ఆయన ఎలాంటి వాడిని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి జ్ఞానం ప్రియులరా బాగా చదివినందువల్ల వాళ్ళకి అతిశయం వస్తుంది, ఒప్పొంగుతుంటారు. బాగా చదివినాడు మరీ ఇట్లా ఇంక వాడు ఉద్యోగం వచ్చిందంటే అసలు ఆ తల నిలబడదు మెడ మీద. స్తోత్రం. కాబట్టి జ్ఞానము ఉప్పొంగు చేస్తుంది, కానీ క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ తాడుకుంటుందండి. దేవునికి స్తోత్రం. ప్రేమ అన్నిటిని నమ్మును. ఎవరి ప్రేమ? అది కూడా మనుషుల ప్రేమ కాదు, సహోదరుల ప్రేమ కాదు, భార్య భర్తల ప్రేమ కాదు, బంధువుల ప్రేమ కాదు కదా. ఎవరి ప్రేమ కావాలంట? క్రీస్తు ప్రేమ. క్రీస్తు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను
చదవాలి అక్కడ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ఏం ప్రేమ చేయాలంట? తెలుసుకొనుటకు శక్తి గలవారు కావాలని. అది దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లుగా మీకు శక్తిగా తగినంత శక్తి కావాలని సంఘం కోసం ప్రార్థన. అంటే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోలేని సంఘము అని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన కోసం తన ప్రాణం ఇచ్చి అన్ని వేదనలు సిలువలో భరించినా, అంత శ్రమను అనుభవించిన, ఇంత గొప్ప రక్షణ, అంత శ్రమను అనుభవించి మనకు రక్షణ ఇచ్చిన, ఆ రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం లేదు. అంత ప్రేమ చూపించాడు. ఏ తల్లి చూపని ప్రేమ, ఏ తండ్రి చూపని ప్రేమ క్రీస్తు ప్రేమ, నా యేసు ప్రేమ అని పాడుతున్నా. తల్లిదండ్రులు చూపనటువంటి ప్రేమ, ఈ బంధువులు చూపనటువంటి చూపలేరు ఆయనలాగా. ఆయన ఒకళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ, నీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా నిన్ను ప్రేమిస్తే నీకోసం ప్రాణం ఇస్తారా? చనిపోతారా? బాగా చూస్తారు లేకపోతే నీకోసం నేను చనిపోతు నువ్వే చావు కదా. పాపి కొరకు ప్రాణం ఇచ్చినది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ లోతు ఎడల్పు తెలుసుకోవాలి. ఆయన ఎలా ప్రేమ కలిగి ఉన్నాడో మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. స్తోత్రం. సంఘానికి క్రీస్తు ప్రేమ కొడువైందని. లోక సంబంధమైన ప్రేమ ఉంది, మీ ప్రేమ నన్ను కట్టేసి దేవుని స్తోత్రం చెప్తాను. అందుకే మనుషుల ప్రేమ ఏమని పాడారు? మనుషుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ ఇవన్నీ వ్యర్థమని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఉండాలి అయ్య గారు. అమ్మో మీరు లేకపోతే ఆ 20 మంది మేము కూడా నాశనం అవుతాం అయ్య గారు అన్నోళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? మనుషుల ప్రేమను నమ్ముకుంటే ఇప్పుడు ఏమంటున్నారంట? పాస్టర్ గారి కొమ్ములు ఎక్కినాయి, కొమ్ములు ఎరగదీయాల, తీయాలని కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు తీస్తారా? ఎరగా కొమ్ములు ఎప్పుడు ఎరగిస్తారా? ఆ మినిట్ కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు దాకా క్రీస్తు సంఘ ప్రేమను, క్రీస్తు ప్రేమ కంటే మనుషుల ప్రేమ నన్ను కట్టేస్తే పెదగాల పాటు పోవాల్సిన నేను కూడా కట్టబడ్డా వెళ్ళకుండా ఆగాను. అదే మనుషులు బళ్ళలై పొడవాలని చూస్తున్నారు. పొడవండి, లెక్క చేయని ఎవరిని భౌతికంగా లెక్క చేయగా, ఆత్మీయంగా అసలుకే వస్తాయిన పండుకొని సేవలు వస్తువులైనా ఉంటాను కానీ మీ ద్వారా నేను కోట్లు సంపాదించుకుంది ఏం లేదు. అనుదినాహారం నా పనికి కూలిచ్చాడు. నేను చేసిన పనికి అంతే. అనుదినాహారం ఇచ్చాడు ఆయన నాకు. నేను దాచుకునేంత లేదు. రేపు నాకు మీ వల్లే పని చేసుకొని రేపు కూలివాడు యజమానుడు కూలి ఇవ్వబోతే నువ్వు ఎట్లా ఏడుస్తావో ఆ పరిస్థితి నేను ఆయన దగ్గర అట్లా ఏడ్చుకుంటా. నువ్వు ఇచ్చే కూలి కాదు, నువ్వే నా జీతం ఇచ్చేదని నేను ఆయన దగ్గర ఏడుస్తా. నాకు తెలుసు అది, లెక్క చేయండి. రండి. దానికోసమే నేను మానుకుంటే కుదరదని చూస్తాను. ఎప్పుడు కాదంటారా, ఎప్పుడు బయటికి పోమంటారని చూస్తాను నేను. దేవుడికి మహిమ కలుగునుగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘానికి మందిరానికి రావు, నువ్వు ఒక పెద్దవి, దేవుని భయం లేదు, తాగుతావు, తిరుగుతావు. నీకు నేను భయపడాను. 90,000 జీతాన్ని పోగొట్టుకొని ఇప్పుడు 90,000 నా జీతం. మీరు ఇచ్చే 900 కోసం వస్తుంటే మీకు నేను లోపడాను. ఇకనైనా పస్తాయని ప్రభు కోసం పస్తాయని పండుకుంటా, కానీ మీలాంటి వాళ్ళకి లోపల ఉన్నాను. నువ్వు పెత్తనం చేస్తాను నా మీద, నువ్వు ఇచ్చేవాటి. ఎప్పుడు వస్తారు రండి త్వరగా.
నువ్వు ఆగమని నువ్వు అనాలా, దానికి నీ పర్యావసరం ఎట్లా ఉంటుందో నేను చూడాలి. క్రీస్తు ప్రేమ నాడిపించిన ప్రేమ వేసే ప్రేమ. క్రీస్తు ప్రేమ లేని సంఘానికి ప్రభువా నీ ప్రేమను తెలుసుకొని అవకాశం మనం ప్రార్థన చేద్దాం. రాత్రి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లుగా శక్తి గలవారు, క్రీస్తు ప్రేమ తెలుసుకునే శక్తి మా సంఘానికి ప్రభువాన్ని ప్రార్థన చేద్దాం. ఇంకొక మాటను చూపించి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:4 వచ్చింది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:4 వచ్చింది. తొందరగా రావాలి మీరు. ఇప్పుడు వస్తారని చూస్తున్నాను. 4వ వచ్చింది. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములలో మీరు నాతో బాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియ ఆరంభించువాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసు